సోరియాసిస్కి పంచకర్మ థెరపీ కాకుండా టాబ్లెట్స్తో ఆర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్తో క్యూర్ ఉందా అని చాలామంది అడుగుతుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్, నేను డాక్టర్ స్వర్ణ, ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని. సోరియాసిస్కి పంచకర్మ ప్రొసీజర్ మాత్రమే ట్రీట్మెంట్ కాదు. పీకే ప్రొసీజర్ అన్నది పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు, వాళ్ళ యొక్క కేస్ అన్నది లైక్ క్రానిక్గా ఉంది, చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు, ఎక్స్టెంట్ అన్నది ఎక్కువగా ఉంది అన్నప్పుడు పంచకర్మ ప్రొసీజర్ ఇస్తాం వాళ్ళకి. ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ అన్స్టేబుల్గా ఉన్నారు, లైక్ వాళ్ళు వీక్గా ఉన్నారు, పీకే ప్రొసీజర్ని బేర్ చేయలేరు, ఆరల్స్ లైక్ క్రానిక్ ఏం కాదు, రీసెంట్ ఆఫ్ ఆరిజిన్ జీన్స్లో లేదు, ఇలాంటి కేసెస్లో శమన మోడ్ ఆఫ్ ట్రీట్మెంటే ఫస్ట్ పెడతాము. హాయ్, నేను డాక్టర్ స్వర్ణ, బిఏఎంఎస్ ప్రాక్టీషనర్ని. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కోసం 8790182863కి వాట్సాప్ మెసేజ్ చేసి మీ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆయుర్వేద ట్రీట్మెంట్ని ఆప్ చేసుకోవాలనుకుంటున్నారు, మెడిసిన్స్ తీసుకోవాలనుకుంటున్నారంటే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ వే టు కన్సల్ట్ మీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే శమనకు వచ్చేసరికి ఖదిర, మంజిష్ట, అలాగే హరిద్ర, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ హర్బ్స్ ఉన్నాయి. ఇవన్నీ సోరియాసిస్ కేసులో ద బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. కమింగ్ టు టాబ్లెట్స్కి వచ్చేసరికి ఆరోగ్యవర్ధిని వట్టి, కైశోర గుగ్గులు, ఇలా పంచతిక్తక ఘృత గుగ్గులు కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. మహామరిత్యాది తైల, అలాగే తక్రధార అనే ఒక ప్రొసీజర్ కావచ్చు, అలాగే నల్పమరాది తైల కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎక్స్టర్నల్గా ఏదైతే డ్రైనెస్ ఉంటుందో, స్కేలింగ్ ఉంటుందో, ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, ర్యాషెస్ ఉంటాయో వీటన్నింటినీ హీల్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కమింగ్ టు ఇంటర్నల్గా వచ్చేసరికి ఇందాక చెప్పినట్లు ఆరోగ్యవర్ధిని బట్టి పంచతిక్తక ఘృత, మహాపంచతిక్తక ఘృత అన్నవి, మహామంజిష్టాది క్వాత, ఇవి కొన్ని కైండ్ ఆఫ్ ఫార్ములేషన్స్ అనమాట. దీంతో పాటు రసాయన ద్రవ్యాలు ఉన్నాయి. ఆమ్లకి రసాయన, చవన్ ప్రాష్, ఇవేంటంటే లైక్ హెల్దీ పీపుల్ ఫర్ అటైనింగ్ హెల్దీ లైఫ్ ఆరల్స్ వీక్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు హెల్దీగా అవ్వడానికి ఈ రసాయన ద్రవ్యాస్ అన్నవి యూస్ అవుతాయి. భల్లతక రసాయన అని ఒకటి ఉంటుంది, బట్ అది మాత్రం ఆన్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి రోల్ ప్లే చేస్తాయంటే అఫ్కోర్స్ చాలా రోల్ ప్లే చేస్తాయి. యోగా, మెడిటేషన్ అండ్ ప్రాణాయామ ఇవంటే మెంటల్ హెల్త్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో దట్ సోరియాసిస్ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే డైట్కి వచ్చేసరికి అవాయిడ్ కర్డ్, ఇంకా ఫ్రోజన్ ఫుడ్, ఫర్మెంటెడ్ ఫుడ్, ఇంకా ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సమ్ కైండ్ ఆఫ్ కాంట్రాఇండికేటెడ్ ఫుడ్స్ ఉంటాయి, మిల్క్ అండ్ ఫిష్ కావచ్చు, ఇలాంటివి, హనీ అండ్ ఘీ కావచ్చు, ఇలాంటివి. ఎస్పెషల్లీ హనీ అండ్ ఘీ ఏంటంటే విచ్ యాక్సెస్ పాయిజన్ అని చెప్తారనమాట, సేమ్ డోస్లో యూజ్ చేసినట్లయితే. ఇలా కాంట్రాఇండికేటెడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది అంటే కనుక బిట్టర్ ఫుడ్స్, అలాగే మంచిగా వార్మ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి, మేనేజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండాలి, మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి. ఇవి ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక మీరు ఆప్ట్ చేసుకుంటే సోరియాసిస్ని క్యూర్ చేయొచ్చు. ఫస్ట్లీ మీ మెంటల్ హెల్త్ని స్టేబుల్గా చూసుకోండి, సో దట్ కేస్ అన్నది అగ్రివేట్ అవ్వకుండా ఉంటుంది.